కొత్త సంవత్సరంలోనే మనం ఒక ఆదివారాన్ని మనం చూడబోతున్నాము. అండ్ చాలామంది ఈరోజు హాలిడేస్ అండ్ కొత్త సంవత్సరం కొరకు వాళ్ళ ఊర్లోకి వెళ్ళారు. సో వీ హ్యావ్ లిటిల్ స్మాల్ క్రౌడ్, నో ప్రాబ్లం. ఈరోజు మన మధ్య సహోదరి సుధా గారు వచ్చారు. అండ్ సిస్టర్ సుధా, షీస్ ఫ్రమ్ వైజాగ్ అండి. వైజాగ్ అండి తన సొంత ఊరు. అండ్ ఇక్కడ సెటిల్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది. అండ్ అది గత 10 సంవత్సరాల నుంచి నాకు పరిచయము. కానీ మొదటిసారి మన మధ్య తను రావడం చాలా సంతోషం. కదా, దేవునికి వందనాలు. సుధా గారు, మీకు మా సంఘం నుంచి అండ్ మీకు మీ కుటుంబానికి మా వందనాలు చెల్లిస్తూ come with your family and we will definitely pray for you and we will stand with you. Right? ఈరోజు ప్రియులారా మన యొక్క అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలాసార్లు ఆయన ప్రసంగంలో యోహాను సువార్తలో ఒక మాట రిపీటెడ్గా అన్నాడు. అది ఏంటంటే నేను అనే మాట వాడు. ఇంగ్లీష్లో ఐ యామ్, నేనే అనే మాటలు యేసుక్రీస్తు వాడు. ఈ ప్రపంచంలో ఎవరే కానీ ప్రియులారా దేవుళ్ళు అనబడ్డవారు, గురువులు అనబడ్డవారు, నాయకులు అనబడ్డవారు గారు నేనే అనే మాట ఎవరు ఖచ్చితంగా ఖండితంగా చెప్పలేకపోయారు. ఎందుకు చెప్పలేకపోయారంటే వాళ్ళు కాదు, వాళ్ళు నిజంగా దేవుడు కాదు. ఓకే, నిజంగా నేను యేసుక్రీస్తు నేనే అనే మాట ఎందుకు వాడాడంటే ఆయన నిజంగా ప్రభువు కాబట్టి. పాత నిబంధన కాలంలో ప్రియులారా మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే ఆ యొక్క హోరేబు కొండ అన్న సీనాయి కొండ అన్న ఒకటే. పడమటి నుండి హోరేబు అనేవారు, తూర్పు నుండి దాన్ని సీనాయి అనేవారు. ప్రియుడు మోషే తన గొర్రెలను తీసుకెళ్లి ఆ యొక్క కొండ మీద మేపుతున్నప్పుడు ఒక పొద కాలుతా ఉందంట. ఏంటపోయినప్పుడు ఇది పొద కాలుతుంది కానీ అది మాడిపోవట్లేదు అని దగ్గర పోతే ఒక స్వరం వచ్చిందంట, మోషే నువ్వు నిలబడ్డ స్థలము పరిశుద్ధమైనది కాబట్టి నీ చెప్పులు అక్కడ విడువు, నీ చెప్పులు అక్కడ విడిచిపెట్టు. అప్పుడు మోషే తన చెప్పులు విడిచిపెట్టి ప్రియులరా అక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్తాడు, మోషే నా ప్రజలు ఐగుప్తు దేశంలో చాలా సఫర్ అవుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు, వారిని నువ్వు విడిపించుకొని రావాలి. మోషే అడుగుతాడు, ప్రభువా వాళ్ళు ఎవరయ్యా నిన్ను పంపిందంటే నేను ఏం చెప్పాలా ప్రభు అంటే, ప్రభు అంటాడు నిజంగా మా ఖండం తీయ. దేవుడు మోషేకి చెప్తున్నాడు, ప్రభువా వాళ్ళు నువ్వు ఎవరు పంపారయ్యా నిన్ను అని అడిగితే నేనేం చెప్పాలా ప్రభు అంటే, మోషే చెప్పిన మాట ప్రియులరా నిర్గమకాండము 3వ అధ్యాయము, బైబిల్ ఉన్న వాళ్ళందరూ దయచేసి తీయండి ప్రియులరా, 3వ అధ్యాయము 14వ వచనము మనం ఒకసారి చదివితే ప్రభు ఇలా అంటాడు ప్రియులరా. ఏమని అంటున్నాడంటే ప్రియులరా, ఒక నిమిషం చదువుతా దేవా, 3:14లో రైట్. దేవుడు చదవండి. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ మోషే అడుగుతున్నాడు, ప్రభువా ఎవరు నిన్ను పంపించారు అని ఆ ఇశ్రాయేల్ జనాంగం నన్ను అడిగితే నేనేం చెప్పాలంటే ప్రభు అంటున్నాడు, వాళ్ళకి ఏమని చెప్పు, నేనే అనే దేవుడు పంపించాడు అని చెప్పు. ఒక సీను నేనే అనే మాటకు అర్థం ఏంటి తెలుసుకుంది కదా, ఆయన ఎవరు సృష్టించలేదు, ఆయన ఎవరు నాశనం చేయలేదు, ఆయనకు పుట్టుక లేదు, ఆయనకు చావు లేదు, ఆయనకు ప్రారంభం లేదు. దేవుడు అనేవాడికి అంతం ఉండదు. అందుకే నేను ఉన్నవాడను అంటే ఎప్పుడో ఉన్నవాడను కాదు, నేను మొదటి నుంచిగా ఉన్నవాడను. సో ఆ మాట అంటాడు ప్రియుల. ఇదే మాట యేసుక్రీస్తు యోహాను సువార్తలో
7 సార్లు అంటాడు ప్రియులారా, నేనే. ఖచ్చితంగా నేనే అనే మాట ఆయన వాడతాడు. ఈ ఏంటి ఆ 7 మాటలు అంటే ప్రియులారా, మొదటిది తీసుకుందామండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదువుకున్నాం. అందరికీ మీ బైబిల్ చూడండి. 6:35. అందుకు యేసు వారితో ఇట్లా నేను ఏమని, జీవాహారము నేనే. అది చూసారా, నేనే అనే మాట వాళ్ళందరూ అండర్లైన్ చేసుకుంటారు. నేనే. యాక్చువల్లీ ఈ మాట ఎవరు వాడారు? యెహోవా దేవుడు పాత నిబంధన కాలంలో వాడారు. మోషేతో మాట్లాడుతూ నేను నేనే అని చెప్పు వారికి. నేను వాడను, నేను అనువాడను. ఇంగ్లీష్లో ఐఎమ్ దట్ ఐఎమ్. ఓకే సాని, ఐఎమ్ దట్ ఐఎమ్. ఇంగ్లీష్ తెలుగులో నేను నేనే అని. అదే మాట యేసుక్రీస్తు ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు. ఏమని, నేనే జీవ ఆహారమును. దీని అర్థం ఏంటి ప్రియులరా? ఎందుకు ఈ మాట అన్నాడు ప్రియులరా అంటే, యేసుక్రీస్తు వినండి ప్రియులరా, చాలా ఇంపార్టెంట్ ఇది. యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. ఇదే 6వ అధ్యాయంలో మీరు తర్వాత ఇంటికి చదవండి. 5,000 మందికి పంచిన తర్వాత 5,000 మంది పురుషులు, వాళ్ళ భార్యలు, వారి పిల్లలు అందరూ తిన్న తర్వాత 12 గంపలు మిగిలాయని. అవి పడేయలేదు. వీళ్ళందరినీ దాన్ని అంతా వాళ్ళు గ్యాదర్ చేసుకొని తర్వాత ఎవరైనా తినుంటారో ఎవరికైనా పంచుంటారు, పడేయలేదు. తర్వాత యేసుక్రీస్తు మరుసటి రోజు అదే స్థలం కాకుండా వేరే స్థలానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ క్రౌడ్ అంతా 5,000 మంది ఆయన వెంబడించారంట. సముద్రం దాటి వెళ్ళారంట, ఇల్లు సముద్రం దాటి వెళ్ళారంట. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ ఇంటెన్షన్స్, వాళ్ళ యొక్క మనోభావం తెలుసుకుని మాట అంటాడు. ఏమని, మీరు నన్ను వాక్యం కొరకు రాలేదు. ఎందుకు వచ్చారు మీరు? ఆహారం కొరకు వచ్చారు. మీరు వాక్యం వినడానికి రాలేదు. దేనికి వచ్చారు? ఆహారం తినడానికి వచ్చారు. తర్వాత యేసుక్రీస్తు అంటాడు ప్రియులారా, ఈ తాత్కాలికమైన ఆహారం, నశించే ఆహారం గురించి కృషి చేయొద్దు. నశింపని ఆహారం ఉంది, అదే జీవాహారం. తర్వాత వాళ్ళు అంటారు, అయ్యా మా మోషే, మా పితరుడు మోషే పరలోకం నుండి మాకు మన్నాను పంపించాడు అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, మన్నాను పంపింది మోషే కాదు, నా దేవుడే, నా తండ్రియే. ఆ మన్నాను తిని అందరూ చనిపోయారు. 40 సంవత్సరాలు తిన్నారంట ప్రియులారా మన్నాను. లాస్ట్ ఏమైపోయారు? అందరూ చనిపోయారు. ఇప్పుడు యేసుప్రభువు అంటాడు, ఆ ఆహారం తిని చనిపోయారు. నన్ను తినేవారు, జీవాహారం నేనే, నన్ను తినేవాడు ఎన్నటికీ చావడు. చూడండి 35 మళ్ళా ప్రియులారా, మళ్ళా నేను చదువుతాను, అందరు గమనించండి. అందుకు యేసు వారితో ఇట్లా నేను ఏమని, జీవాహారము నేనే, నా ఎదుకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు. ప్రియులారా, ఇవి కొద్దిగా ఆత్మీయమైన మాటలండి. ఓకే, మనిషికి కావాల్సింది ఏంటి ప్రియులారా? రొట్టె, ఆహారం మరియు నీరు. ఎవరో ఒక ఆయన అంటూ, ఓకే, సైన్స్ ప్రకారం ప్రియులారా, అన్నం లేకుండా ఒక వ్యక్తి ఒక 10 రోజులు 15 రోజులు 20 రోజులు ఉండగలుగుతాడంట. నీళ్ళు లేకుండా మాక్సిమం 24 అవర్స్ మనం ఉండలేము. మాక్సిమం ఒక 24 అవర్స్ ఉండలేము. మేనేజ్ చేసుకుంటాం. మన యొక్క సలైవ, మన యొక్క లాలాజలం మనం మిగుకుంటూ ఏదో ఒక రకంగా. కానీ బైబిల్ ప్రకారం ప్రియులారా ఈజీ కాదు. ఇక్కడ యేసుప్రభువు అంటాడు, నన్ను విశ్వసించిన వారు తప్పికొనరు, నేనే నిజమైన ఆహారం కాబట్టి నన్ను తిరువారు ఎన్నడూ ఆకలి కొనడు. సో మొదటి విషయం గుర్తుపెట్టుకోవాలా, యేసుప్రభువు చెప్పిన మాట ఏంటంటే నేనే జీవ ఆహారం. ఇక్కడ ఒకసారి ఈ బ్రెడ్ ఒకసారి ఆ బ్రెడ్ ఒకసారి ప్రియులారా, ఈ
రొట్టె. సో ఈరోజు మన దగ్గర ఈ బ్రెడ్ ఉంది కదా, ఈ రొట్టె ఎవరి చేతనో చేయబడదు. బేకరీ వాళ్ళు లేకపోతే ఎవరో మనుషులు ఎవరో చేశారు. కానీ యేసుక్రీస్తు అంటాడు ఇది శారీరకమైన బ్రెడ్, ఇది శారీరకమైన ఆహారం. సో యేసుప్రభు అంటాడు నేను ఆత్మీయ ఆహారం. ఐఎమ్ ద బ్రెడ్. ఇంగ్లీష్లో ఉంది ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్. లివింగ్ బ్రెడ్ అంటే జీవించాలి. ఇది దీంట్లో జీవం లేదు, నిర్జీవమైంది. దీనికి మళ్ళా ప్రాణం రాదు కదా ప్రియులారా. ఇది మాట్లాడలేదు, ఇది చలించలేదు, ఇది కొద్దిసేపు పెట్టేందుకు కుళ్ళిపోతుంది, లాస్ట్కు మట్టి అయిపోతుంది. కానీ యేసుక్రీస్తు అంటాడు ఇది జీవాహారం కాదు, నేనే జీవాహారం. నన్ను తినువాడు, లేకపోతే నేను ఇచ్చే ఆహారం తినువాడు ఎన్నటికీ ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ తప్పికొనడు. సో కాబట్టి ప్రియులరా అదే యేసుక్రీస్తు చివరికి దాని కింద అంటాడు, ప్రియులరా నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే ఏం గలవాడు? నిత్య జీవం గలవాడు కదా ప్రియులరా. చూడండి యేసుక్రీస్తు చెప్పిన మాట ఎక్కడుంది? 54వ వచనము 53 నుంచి చదువుకుందాం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించింది. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగుతేనే గాని మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే ఏం గలవాడు? నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. చూశారు కదా ఈ రొట్టె. ఇప్పుడు శరీరం, ఈ రొట్టెను యేసుప్రభు శరీరంగా తన శరీరాన్ని ఇచ్చి లాస్ట్ చివరి రోజు ఏమంటాడంటే ఆ రొట్టెను తీసుకుని పిలిచి ఇది మీ కొరకు కొట్టబడిన నా శరీరం, దీనిని తిరిగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని. ద్రాక్షారసం పట్టుకొని ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తము, దీన్ని తాగినప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి. మనం కూడినప్పుడల్లా, మనం గ్యాదర్ అయినప్పుడల్లా ప్రియులరా ఆ రొట్టెలో ఆ ద్రాక్షారసంలో పాలు పొందాలి. ఇదే ఆహారం, ఇదే జీవజలము. సండే ప్రతి వారం మన ఫెలోషిప్ లో ప్రతి వారం సండే మిస్ కాకుండా ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ ప్రభురాత్రి వల్ల మనం ఎప్పుడు ఆపకూడదు. ఎందుకంటే బైబిల్ రాయబడింది ఇదే నా శరీరం తినువాడే నిత్య జీవం గలవాడు. ఈ ప్రభురాత్రి వల్ల తీసుకోకుండా ఏదో నెలకొకసారి ఆషామాషిగా తీసుకునే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ప్రియులారా నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. సో యేసుక్రీస్తు అంటాడు నేనే నిజమైన ఆ జీవాహారాన్ని. ఇప్పుడు ఆ జీవాహారాన్ని మనం ఎలా తీసుకోవచ్చు? ప్రభురాత్రి వల్ల రూపంలో, అంతే కదా. ఇప్పుడు యేసు ప్రభువును మనం తినగలుగుతామా డైరెక్ట్ గా? యేసు ప్రభు ఏమన్నాడు? ఇది నా శరీరము అంటే ఆయన శరీరాన్ని ఒక రొట్టెతో పోల్చి ఇది మీరు తింటే నన్ను తిన్నట్టు కదా. పర్వల ఒక ద్రాక్షారసాన్ని ఇచ్చి మీరు నా రక్తం డైరెక్ట్ మనం తాగలేము కదా. సో ఒక ద్రాక్షారసాన్ని పట్టుకొని ఇది నేను మీ కొరకు చిందించిన నా రక్తము, దీనిని త్రాగినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకునండి. దాని కింద అంటాడు ఎవరైతే నా శరీరంలో, చూడండి ప్రియులారా, ఎవరైతే నా శరీరము తిని 54 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే ఏం గలవాడు? నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందును నేను వాని యందును నిలిచి ఉన్నది. ప్రియులారా ఇది ప్రియులారా వాస్తవం. నేనే ఆ జీవాహారం, నేనే ఆ జీవజలం. నన్ను తిరువాడు, నన్ను త్రాగువాడు నిత్య జీవం గలవాడు. అంత్య దినంలో నేను అతన్ని ఫ్రమ్ డెత్. చనిపోయిన ప్రతి ఒక్కడు లేయరు ప్రియులారా. యేసు ప్రభు అందరినీ లేపడు. ఎవరైతే ప్రభురాత్రి వల్ల పాలు పొంది రెగ్యులర్ గా ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొంది అది పాలు పొందక ముందు మనం పరీక్షించుకుని తీసుకుంటారో ఓకే వాళ్ళు మాత్రమే ప్రియులారా నిత్య జీవం గలవారు. చివరి దినాలలో యేసు ప్రభు అంటున్న వారిని లేపుతాను. సో ఈ ప్రభురాత్రి వల్ల తిన్న వాళ్ళంతా యేసు ప్రభు తిన్నట్టు, ఆయన శరీరంలో తిన్నట్టు, ఆయన రక్తంలో తాగినట్టు ఈ రొట్టె ఈ ద్రాక్షరసం వస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని కొద్దిసేపు మనం యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో ఊరికే కళ్ళు మూసుకోవడం కాదు, ఒక 2 నిమిషాలు నా కొరకు చనిపోయావు థ్యాంక్స్ అయ్యి,
నా కొరకు నీ శరీరాన్ని గాయపరుచుకున్నావు, థ్యాంక్స్ ప్రభు. నా కొరకు నీ రక్తాన్ని చిందించావు, థ్యాంక్స్ అని చెప్పి అప్పుడు మనం దీంట్లో పాల్గొంటే అదంతా. ఓకే ప్రియులరా, రెండవది యేసుక్రీస్తు చెప్పిన మాట రెండవది ఏంటంటే ప్రియులరా, నేనే ఈ లోకమునకు వెలుగునై ఉన్నాను. మొదటిది ఆయన జీవ ఆహారము, రెండవది నేనే ఈ లోకమునకు వెలుగునై ఉన్నాను. తీయండి ప్రియులరా ఆ మాట. యోహాను సువార్త, అన్ని మనం ఈరోజు యోహాను సువార్తలో ఉన్నాయండి 7 మాటలు. ఓకే, ఇది శిలువ మీద ఉన్న 7 మాటలు కావు, ఆయన బతుకున్నప్పుడు చెప్పిన మాటలు. 8వ అధ్యాయము 12వ వచనం అందరు తీయండి, నేను చదువుతాను మీకు, అందరు తీసిన తర్వాత చదువుతాను. మాకు గమనించండి ప్రియులారా. 8వ అధ్యాయం 12వ వచనం. రెండవది, మరలా యేసు నేను లోకమునకు ఏమై ఉన్నాను, వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాడు. మరలా చదువుతాను. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాడు. ఎందుకు ప్రియులారా ఈ మాట అన్నాడంటే, ఒక వ్యభిచార స్త్రీ వ్యభిచారం చేస్తున్నప్పుడు తన పురుషుడు కాని పురుషులతో పాపం చేసుకున్నప్పుడు ఆమె పట్టబడ్డప్పుడు ప్రియురా ఆమెను రాళ్లతో కొట్టాలని ఆల్మోస్ట్ ప్రజలందరూ నిర్ణయించుకొని ఆమె లాస్ట్ యేసు ప్రభు దగ్గరికి తెచ్చారు. తెచ్చి ఏమన్నారంట ప్రియులరా, యేసువయ్య దేవుని వాక్యం ప్రకారం మోషే ధర్మశాస్త్రంలో రాయబడ్డది, ఎవరిన వ్యభిచారం చేస్తే వాళ్ళని దేనితో కొట్టుకొని చంపాలా, రాళ్లతో కొట్టి చంపాలి. మీ అభిప్రాయం ఏంటి? మోషే మాట వినాలా, మేము నీ మాట వినాలా? అప్పుడు యేసుక్రీస్తు కింద వంగి నేల మీద ఏదో రాస్తున్నాడు. వీళ్ళకి భయం అయిపోయింది, ఏంటి ఆయన రాసేది, మన పాపాలు ఏమైనా రాస్తున్నాడా? అప్పుడు యేసుక్రీస్తు కింద రాసి కర్ల పైకి ఒక మాట అంటాడు. ఏమని పిల్లరా, మీలో పాపం లేనివాడు ఏం రాయాలా, మొదటి రాయి వేయండి. మీలో ఏ పాపం లేదు, నా ఎలాంటి చెడు తలంపు చేయలేదు అన్నవారు మొదటి రాయి వేయండి. ఏమయ్యారంట పిల్లరా, పెద్దల నుండి చిన్నల వరకు రాళ్ళు అక్కడ విడిచిపెట్టి అందరూ వారి వారి గృహాలకు వెళ్ళిపోయారు. పెద్దల నుండి చిన్నల వరకు రాళ్ళు అక్కడ విడిచిపెట్టి వారి వారి గృహాలకు వెళ్ళిపోయారంట ప్రియులరా. అంటే దీన్ని బట్టి ఏంటి అర్థం, ప్రతి ఒక్కళ్ళు పాపం చేశారు. ఎంత ఘోరం కదా, మనం సిగరెట్ దాక్కుంటూ, మనం సారాయి దాక్కుంటూ, మనం పాపం చేసుకుంటూ, అదే సిగరెట్ తాగేవారిని, అదే తాగుబోతులను, ఇంకా పాపం చేసేవారిని ఇది చేయొద్దని చెప్పడం ఎంత అసహ్యంగా. నేను చేస్తూ వేరొకరికి చేయొద్దు అని చెప్పడం ఎంత పాపం కదా. అంటే వీళ్ళు 2 పాపాలు, డబల్ పాపాలు చేస్తున్నట్టు. ఒకటి ఆయన వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, రెండోది ఇతరులను తీరుస్తున్నారు. దే జడ్జింగ్ అదర్స్. తీర్పు తీరుస్తున్నారంటే వీడు తాగుతున్నాడు, ఇక వ్యభిచారం చేసింది, ఇవన్నీ రాళ్ళతో పట్టుకొని కొట్టండి కదా. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, అమ్మా అందరు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు అంటాడు, నువ్వు ఎవరు కొట్టలేదా, ఎవరు లేదు, వెళ్ళు, నేనుగా నిన్ను శిక్షించు, మళ్ళా వెళ్ళి పాపము చేయ. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి యేసుప్రభుని నమ్ముకుని దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, పాపాలు విడిచిపెట్టిన తర్వాత, యేసుప్రభు క్షమించిన తర్వాత మరలా ఆయన ఆ పాపము చెయ్యకూడదు. నేను ఒక సంఘంలో కాపరిగా ఉన్నాను, ఒక గ్రామంలో. అక్కడ ఒక 2-3 వచ్చేవారు, బాగా తాగుతూ చేసేవారు. బ్యాప్టిజం తీసుకున్నారు వాడు. మరి ఆయన ఎవరు ఇచ్చారో బ్యాప్టిజం నాకు తెలియదు. బ్యాప్టిజం తీసుకుని తాగుతూ ప్రభురాత్రుల్లో తీసుకోవడానికి నేను తాగి వచ్చేవాడు. నేను ఒకసారి చెప్పిన, బ్రదర్ ఇది బైబిల్ ప్రకారం తప్పండి, నన్ను తీసుకోకూడదు ప్రభురాత్రి వల్ల. ఒకటి తాగనన్నా మానుకో, రెండోది ఇది తీసుకోకుండా ముందు. ఏమైందంటే ప్రియురా, ఆయనకు సపోర్టింగ్గా ఇంకా కొందరు మాట్లాడి, యేసుప్రభు వ్యభిచారులనే క్షమించాడు కదా. వాళ్ళకి వాక్యం తెలియదు. వ్యభిచారం క్షమించిన తర్వాత ఏమన్నాడు,
మరలా వెళ్ళి చెయ్యొద్దని ఆ వాక్యం తెలియదు. సరే మొన్నటి వరకు పాపంలో ఉన్నాము, ఇప్పుడు ఈశ్వరుని తెలుసుకున్నాము, ఇప్పుడు ఏం చేయాలి? ఆ పాపాన్ని మానుకోవాలి. పాపం చేసేవారు, పాపాన్ని సమర్పించేవారు ఇద్దరు రేపు దేవుని ముందు నిలబడాలి కదా ప్రియులారా. ఒకటి నేను తాగుతున్నా, అది పాపం. నా తాగుడికి ఇంకొక వ్యక్తి నాకు సపోర్ట్ చేశాడు అనుకోండి, అతడు కానీ పాపం చేసినట్టే. సో నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. సో రెండోది, యేసుక్రీస్తు మాత్రమే వెలుగు. పాత నిబంధన కాలంలో దేవుడు కానీ వెలుగంట. ఒక వాక్యం తీసుకుందామా? పాత నిబంధన కాలంలో దేవుడు వెలుగై ఉన్నాడంట ప్రియులారా. కీర్తనలు 27:1. Not only Jesus was the light, even God was the light, or is light. 27:1. 27:1. అందరు తీయండి, నేను చదువుతాను ప్రియులారా. ఏమనుంది ఇక్కడ? యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. ఎంత చక్కగా రాయబడింది. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి భక్తులు. పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడు వెలుగంట, కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వెలుగంట. మూడవది ఇంకొక విషయం ఏం తెలుసంటే ప్రియులారా, యేసు ప్రభువును నమ్ముకున్న మనం కానీ ఈ లోకానికి ఆ వాక్యం తీసుకున్న ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 14-15 చూస్తున్నామండి. ఇప్పుడు యేసు ప్రభు విశ్వసించిన వారు, బాప్తిసం తీసుకున్నవాడు, మందిరానికి వస్తూ ప్రభురాత్రి పనుల్లో పాల్గొంటున్నవారు, దేవుని బిడ్డలు అనబడ్డవారు, మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి అని నమ్మిన వారికి యేసు ప్రభు అంటాడు, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగుచుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. సో మూడోది, యేసుక్రీస్తు అంటాడు, నేనే ఈ లోకానికి వెలుగై ఉన్నాను. రెండోది, యెహోవా దేవుడుగా ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. మూడోది ఎవరంటే మూడోది వెలుగు ప్రియులా? విశ్వాసం. ప్రభు నమ్ముకున్న మనం కదా ప్రియులా, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. సో ఏం చేస్తుంటారు ప్రియులారా? ఈ యొక్క వెలుగు ఆ చీకటిని మాయం చేస్తుంది. చీకటి ఉంటే మనం కట్టి తీసుకొని కొట్టి పోతారా ప్రియులారా? ఏం చేయాలా? లైట్ వేస్తే చాలు, ఏమవుతుంది? చీకటి మాయమవుతుంది. సో ప్రియులారా, ఆ రకంగా యేసుక్రీస్తు రెండోది, నేనే ఈ లోకానికి వెలుగునై ఉన్నాను, నా తండ్రి వెలుగై ఉన్నాడు, మీరు కానీ ఈ లోకానికి ఏమైనారు? మూడోది, యేసుక్రీస్తు ఇంకొక మాట చెప్తాడు. ఏంటి మూడో మాట ప్రియులారా? ఐ యామ్ ద డోర్, నేనే ద్వారమును. మనకు తిండి అవసరం కదా ప్రియులారా? రెండోది, ఈ లోకంలో జీవించాలంటే ఏం అవసరము? వెలుగు అవసరం. మనం గృహంలో ఉండాలంటే ఏముంటుందంట? ఫస్ట్ ద్వారం ఉంటుందంట. ఇక్కడ చూద్దాం ప్రియులారా వాక్యము, యేసుక్రీస్తు చెప్పిన వాక్యం ప్రియులారా, నేనే ద్వారమై ఉన్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము. ఇప్పుడు మనం చూసుకునే ప్రతి లెసన్ ప్రియులారా యోహాను సువార్త నుంచి తీసుకుంటాం. 10వ అధ్యాయం తీసుకుందామా ప్రియులారా? యోహాను సువార్త 10వ అధ్యాయము. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక ద్వారమున ఎక్కువాడు దొంగయు దోచుకున్నవాడనై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించు, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచు. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించు. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యులు ఏమాత్రము వెంబడింపక వాని యుద్ధ నుండి పారిపోవు.
మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనేది. ఒకే ప్రియుల తర్వాత యేసుక్రీస్తు చెప్పిన మాట 9-10 ఒకసారి చూస్తున్నామండి. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయించుకుంటు. నేనే ద్వారము. ప్రియులరా, ఇక్కడ గొర్రెల కాపరిగా యేసుక్రీస్తు ప్రజెంట్ చేస్తూ లాస్ట్ ఏమంటాడంటే, ఆ గొర్రెలు ఒకే లోపలికి వెళ్ళాలంటే ఒక ద్వారం మధ్య లేకపోతే ద్వారం దగ్గర నిలబడి ఈ యొక్క కాపరి ఏం చేస్తాడంట, ఒక్కొక్క గొర్రెను వదులుతారంటాడు. మధ్యలో కట్టేసి ఒక గొర్రెను తీసుకుని దాన్ని చెక్ చేస్తాడంటే దేనికి తల నుంచి కాలువకి ఎక్కడైనా దెబ్బ దగ్గర అది ఎవరు సిక్కుందా, రైట్. మళ్ళా ఆ కట్టె దీన్ని లోపలికి వదిలిన తర్వాత మళ్ళీ ఆ కట్టె ఓపెన్ చేస్తాడంట. పిల్లరా, ఆ రెండో గొర్రె వస్తుందంట. ఆ రెండో గొర్రెనే చెక్ చేస్తే రియల్ కాపులు తీసేది. ఈ జీతం గురించి తీసే కాపులు అరక్కు చూడరు, అవి ఏమన్నా కానివ్వండి వదిలేస్తారు. యేసుప్రభుడు నేనే నిజమైన గొర్రెలా, కాపరి నేనే ద్వారం. ఎవరైనా లోపలికి రావాలంటే నా ద్వారానే రావాలా, రక్షింపబడి ఉండాలా. ఇంకొక మాట చెప్పాలంటే మందిరం ఎలాంటిదంటే ప్రియులరా, రక్షణ పొందిన వారు నింపబడిన మందిరం కదా ప్రియులరా. ఆ యొక్క రక్షింపబడ్డ వారు ఈ ద్వారం అని యేసుక్రీస్తు దగ్గరికి రేపు పరలోక రాజ్యాన్ని మనం పోవచ్చు. పరలోకానికి ద్వారం ఎవరు? యేసుక్రీస్తు. ఏ ఇంటికైనా ప్రియులరా, ఏ చిన్న గుడిసెకైనా దేనికైనా ఒక ద్వారం ఉంటుంది కదా, అంత ఓపెన్ పెట్టలేం కదా. సో ఇక్కడ గొర్రెలు ఎవరు? మనం ప్రభు నమ్ముకున్నవాడు. ద్వారం ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు వారు. ఓకే, సో ఆ ద్వారంలో ప్రవేశించాలంటే మనం అంతా ఎలా ఉండాలంట? రక్షింపబడి ఉండాలంట. మనం రక్షింపబడకుండా ఆ ద్వారంలోకి మనం రాలేదు. రేపు పరలోకానికి వెళ్ళగలుగుతామా రక్షణ లేకుండా? మన పాపాలు ఒప్పుకుండా ఒక మంచి జీవితాన్ని జీవించకుండా మనం పరలోకానికి వెళ్ళగలుగుతామా? నాలుగవది యేసుక్రీస్తుకు ఒక మాట అంటాడు, ఆయన ద్వారం మాత్రమేనా? ఓకే, 11వ వచనం చూడండి ప్రియులరా, నేను గొర్రెల మంచి చూసారా? 11వ వచనం అండి, 10-11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టు. కానీ జీతగాడు ఏం చేశాడు? గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలను విడిచిపెట్టి ఏం చేస్తాడంట? పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి ఏం చేస్తాడంట? చెదరగొట్టును. నేను ద్వారం మాత్రమే కాదు, నేను రెండవది ఏంటంటే నేను గొర్రెల కాపరి. ఏ కాపరి? మంచి కాపరి. తర్వాత అంటాడు జీతగాళ్ళు గొర్రెలను విడిచి పారిపోతారు. ఎప్పుడో ప్రియులరా? తోడేళ్ళు. మీరు ఎప్పుడన్నా తోడేళ్ళని చూసారా? ఫేస్బుక్ లో అప్పుడప్పుడు చూస్తున్నాను. తోడేలు బ్రతికిన పశువులను అక్కడ పీకొని చంపేస్తాయి. ఇంతమంది మనుషులను అటాక్ చేయడం చూడలేదు. ఆవులు కావచ్చు, మేకలు కావచ్చు, ఈవెన్ ఏ పశువు కావచ్చు, ఈ గుంపుగా వెళ్తాయి తోడేళ్ళు, నక్కలు. పోయి బతికి ఉండగానే వాటిని పీక్కొని తింటానే ఉంటాయి. ఇప్పుడు అవి అరుస్తూ ఉంటాయి, పారిపోతుంటాయి, ఇవి పోయి తింటానే ఉంటాయి. ఇప్పుడు బైబిల్లో రాయబడింది, నేను మాత్రమే గొర్రెలను కాకుండా తక్కిన వాడంతా వాడు దొంగలంట యేసుప్రభువు. తోడేళ్ళు వచ్చినప్పుడు, సింహం వచ్చినప్పుడు, పులి వచ్చినప్పుడు ఈ కాపులు ఏం చేస్తారంట? పారిపోతారంట. పోయిన వారం మనం ప్రియురా దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మన పాపాలను క్షమించడానికి వచ్చాడు కదా, మనకు సేవ చేయడానికి వచ్చాడు, రక్షించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు, స్వార్థను ప్రకటించుకొచ్చాడు. అదే రకంగా ఇక్కడ యేసుక్రీస్తు బ్రతుకున్నదని చెప్పిన మాట, నేనే ఈ లోకమునకు ఏమై ఉన్నానో వెలుగునై ఉన్నాను, నేనే జీవ ఆహారమునై ఉంటాను. ఇక్కడ 3వది అంటాడు, నేనే ద్వారమును. 7 సార్లు ప్రియులు యేసుక్రీస్తు చాలా సార్లు, కానీ ఈ 7 సార్లు మాత్రమే నేనే అనే మాట. మొత్తం 4 సువార్తలో నేనే అనే మాట, ఈ 4 సాధారణ స్థాయి ప్రియుల నేనే అనే మాట. ఆయన పాత నిబంధనలో యెహోవా దేవుడు అన్నారు, ఆయన నేనే.
సో ఆ ఆహారం ఈరోజు మనం ఏ రూపంలో తీసుకుంటున్నాం? ప్రభురాత్రి బల్ల రూపంలో తీసుకుంటాం. మనం యేసుక్రీస్తు శరీరాన్ని తినగలుగుతామా? యేసు ప్రభు నా శరీరం తినండి రొట్టె రూపం, నా రక్తాన్ని తానండి దేని రూపంలో? ద్రాక్షారసం రూపం. రెండవది యేసుక్రీస్తు అంటాడు, నేనే ఈ లోకంలో వెలుగైతాను. చీకటి ఎంత ఘోరం ఉంటుంది తెలుసా ప్రియులారా? ఆదికాండం 1వ అధ్యాయంలో రాయబడింది, దేవుడు భూమి ఆకాశంలో సృజించాడు. దాని 2వ వచనంలో ఎంత ఘోరం ఉంది తెలుసండి? భూమి నిరాకారంగాను శూన్యముగాను, చీకటి ఆ జలముల మీద అల్లాడుచున్నదంట. దేవుని ఆత్మ ఉండి చీకటి ఉండేదంట. ఇంకోసారి మనం ఆ సృష్టిని చూస్తే మొత్తం ఎక్కడ చూస్తే నీళ్లు 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 నీళ్లు, చీకటి చీకటి చీకటి. మన ఇంట్లో అంతా నీళ్ళు ఉంటాయి. మన బాత్రూమ్స్ ఎప్పుడు చూసినా తడి ఉంటే మనం ఉండగలుగుతామా? మన ఇంట్లో తడి ఉండగలుగుతామా? చీకటి ఉంటే మనం ఉండగలుగుతామా? దేవుడు భూమి ఆకాశం సృష్టించినప్పుడు అది బాగానే ఉండే, కానీ సాతాను గాడు వచ్చి ఆ భూమి ఆకాశం నాశనం చేశాడంటే ఎక్కడ చూసినా నీళ్లు, ఎక్కడ చూసినా చీకటి. అప్పుడు 2వ వచనంలో 3వ వచనంలో దేవుడు మళ్ళీ దాన్ని రిపేర్ చేశాడు. ఏ రకంగా? దేవుడు వెలుగు కమ్మనగా ఏమాయనో వెలుగాయి. ఫస్ట్ దేవుడు సృష్టించిన తర్వాత ఆ రిపేరింగ్ ప్రాసెస్ లో ఆయన మొదట సృష్టించింది వెలుగు. సో యేసుక్రీస్తు నేనే ఆపు. హల్లెలూయా. మూడవది ప్రియులారా, నేనే ద్వారం. గొర్రెలు, మనందరం గొర్రెలు. చాలా మందికి తెలుసో లేదో, గొర్రెలు అనేవాళ్ళు విశ్వాసులకు సాదృశ్యం. బాప్తిస్మం తీసుకుని విశ్వాసులు ఉన్న వారికి సాదృశ్యం. మేకలు దేనికి సాదృశ్యము? అవిశ్వాసులు, ప్రభువును నమ్మని వాడు. యేసుక్రీస్తు రేపు వచ్చినప్పుడు గొల్లవాడు గొర్రెలను మేకలను వేరు చేయనట్లు ఆయన విశ్వాసులను అవిశ్వాసులను వేరు చేస్తాడు. విశ్వాసులతో ఏమంటాడంట? నా తండ్రి చేత ఆశీర్వదింపబడ్డవారుగా రండి, లోకం మొదలుకొని మీ కొరకు సృష్టించబడ్డ పరలోక రాజ్యానికి వెళ్ళండి. ఎందుకు? గొర్రెలతో అంటాడు, నేను ఆకులు ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టాడు, నేను దాహం ఉన్నప్పుడు నాకు మీరు ఏమిచ్చారు? నీళ్ళు ఇచ్చారు. నాకు బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చాను, నేను చెరసాలలో ఉన్నప్పుడు వచ్చి నన్ను దర్శించాను, నేను హాస్పిటల్లో సిక్ ఉన్నప్పుడు మీరు వచ్చి నన్ను చూడవచ్చారు. అప్పుడు వీళ్ళంతా అంటారంట, ప్రభా మేము ఎప్పుడు చూసామయ్యా నేను హాస్పిటల్కి వచ్చి, మేము ఎప్పుడయ్యా నీకు బట్టలు లేని చూసి బట్టలు ఇచ్చాము, మేము ఎప్పుడు నువ్వు ఆహారం లేని మీకు చూసి ఆహారం ఇచ్చాను ప్రభా. అప్పుడు యేసుక్రీస్తు అంటాడట, బీదలైన ఈ నా సహోదరులకు మీరు చేశారు కాబట్టి ఎవరు చేసినట్టు? మీరు అది నాకు చేశారు. మానవ సేవే. మన మనుషులకు చేస్తేనే ఎవరు చేసినట్ట? మనం డైరెక్ట్లీ పరలోకానికి వెళ్ళి ఊడుస్తామా? ఆయన సింహాసనం బట్ట పెట్టుకుని దురుస్తామా? దేవుడికి సేవ చేయాలంటే వేయగలుగుతామా? దేవుడు మనం అలవా చేస్తాడా? మరి ఎట్లా చేయొచ్చు మనం దేవుడికి సేవ? కానీ పరలోకానికి వెళ్ళి మనం ఊడవలేము, డస్టింగ్ చేయలేము, పెయింటింగ్ కొట్టలేము. మరి ఏం చేయాలా? మందిరమే కాకుండా మనుషులకు చేసినప్పుడు అది ఎవరు చేసినట్టుంట? దేవుడు చేసినట్టు ప్రియులు. అది మదర్ తెరెసా ఏదో ప్రియులరా, ఆమె పేరు పిల్లలు ఎవరన్నా ఉన్నారా? చిన్న పిల్లలకు సహా చెప్తారు. మదర్ తెరెసాకు రోమ్ దేశం నుంచి క్యాథలిక్స్ అంతా డబ్బు పంపేవాడు. ఆ తెల్ల చీర 1 గంట కట్టుకుంటారు అంతే పిల్లలు. కలకత్తాలో పెద్ద చారిటీ మిషనరీ చారిటీ ఒకటి ఉంది పిల్లలు. ఆ పైసలన్నీ తీసుకెళ్ళి అందరు బీదలకు పంచారు, చదివించారు, స్కూల్ కట్టించారు. కుష్ఠరోగం చీము రక్తం కాబట్టి ఆ పిల్లలు ఎత్తుకొని అదంతా ఆ కాటన్తో క్లీన్ చేసి వాళ్ళకి కట్టు పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించారు. యూట్యూబ్లో ఎప్పుడన్నా మదర్ తెరెసా కొట్టిండి, ఆ ప్రసంగాలు పెద్దగా ఏం లేవు. ఆ పెద్దగా నా వద్ద నిలబడి పెద్దగా ప్రసంగం చేసిన అసలు పెద్దగా ఏం లేవు పిల్లరా. ఆమె దేని బట్టి ప్రసిద్ధి పొందిందంటే కేవలం బీదలకు సేవ. మనుషులకు సేవ చేసినప్పుడు మనం దేవుడికి సేవ చేసాం. మానవ సేవే. సో 4వది, నేను మంచి గొర్రెలకు మంచి కాపరి. ఒక
ఒకసారి మీరు చూసారు గొర్రెల కాపులు ప్రియులారా, వాళ్ళు గొర్రెలన్నీ అంటే వీళ్ళు నిద్రపోరు. ఎందుకంటే ఎవరు నుంచి గొర్రెలు తీసుకెళ్తారు. ఏదన్నా నేను వైల్డ్ యానిమల్ లేకపోతే క్రూర మృగం వచ్చి వీటిని తీసుకెళ్తున్నందుకు వాళ్ళ భయం. యజమానుడికి లెక్క చెప్పాలి కదా. అరే 100 గొర్రెలు తీసుకెళ్దాం ఏరా అని అడిగితే యజమానుడికి లెక్క చెప్పాలి కదా. సో ప్రియులారా, 4వది యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే నేనే గొర్రెల కాపరి. పాత నిబంధన కాలంలో ఎవరు కాపరి? యెహోవానా కాపరి. కొత్త నిబంధనలో ఎవరు కాపరి? యేసుక్రీస్తు నా కాపరి. అంతే కదా ప్రియులారా. మన దేవుడు ఎంత కేరింగ్ కదా ప్రియులారా. చివరికి తాను గొర్రెల కాపరితో పోల్చుకుంటాడు. నేను తోట యజమానుని అంటాడు. ఒక వాక్యం రాయబడింది, నేను నిజమైన ద్రాక్షావళి అని అంటాడు. మన దేవుడు చాలా గొప్పవాడు ప్రియులారా. ఆయన దేవుడే కానీ అంటే మనకంటే తగ్గించుకున్న వ్యక్తి కదా ప్రియులారా. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మనుషునిగా పుట్టి దాసుని రూపం దాచుకున్నాడు. దాసు సామాన్యంగా దాసుడు ఎప్పుడన్నా మన ముందు కూర్చుంటాడా? నేను చూసినప్పుడు చాలా మటుకు ప్రియులారా, చాలా మంది దాసులు వాళ్ళ ఇంటి యజమానుల దగ్గర కూర్చోరు. చైర్ మీద కూర్చోవడమో, వాళ్ళతో కూర్చొని ఛాయ్ తాగడమో చేయరు. పని మనుషులు వచ్చి ఎక్కడ కూర్చుంటారంట? కిందనే కూర్చుంటారు. ఏమి ఇచ్చినా కింద కూర్చొనే తింటారు. మా దగ్గర కొంతమంది పని ఉండేవారు ప్రియులారా, వాళ్ళు ఏమైనా ఇస్తే అక్కడ మూలను కూర్చొని తినేవారు. మేమే చెప్తాం, అమ్మా పర్లేదు పైన కూర్చోమ్మా. సో దేవుడు మన అలాంటి వాటి ప్రియులారా, ఆయన టోటల్గా తను తగ్గించుకొని మన కొరకు వచ్చి దాసుల రూపం దాచుకున్నాడట. మన కొరకు సెలవులో చక్కగా ఎంత మంచి సాక్షి ప్రియులారా. సో 4వది యేసుక్రీస్తు ఎవరంట ప్రియులారా? ఆయన మన మంచి గొర్రెల మంచి కాపరి. దేవుడు మోషన్ మొదట ఏం చేసినట్టు ప్రియులారా? గొర్రెల కాపరిగా వాడుకున్నాడు. మోషన్ ఎలా వాడుకున్నాడంట? గొర్రెల ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు ఉన్న తర్వాత మిద్యాను అనే ఆ యొక్క అరణ్యంలో మోషే గొర్రెలను తీసుకెళ్లి 40 సంవత్సరాలు వాటిని కాచాడంట. ఆ 40 సంవత్సరాలు కాస్తున్నప్పుడు యెహోవా దేవుడు ఈయన ప్రత్యక్షమైనతో మాట్లాడి లాస్ట్ ఐగుప్తు దేశానికి పంపించాడు. సో మోషే ఒక కాపరి. దేవుడు ఆయన ఎంత ఉన్నతమైన స్థాయిలో నేను ఉంచాడు ప్రియులారా. కాపరి ఇంగ్లీష్లో ఓకే షెపర్డ్. షెపర్డ్ పని ఏంటి? గొర్రెలను కాయడం. సో యేసుక్రీస్తు కాపరి అయితే మనందరం ఎవరు ప్రియులారా? గొర్రెలు. సో ఆయన మనం చూసుకుంటాడు. 5వది యేసుక్రీస్తు ఈ లోకంలో ఏమై ఉన్నాడంట ప్రియులారా? ఆయన ఒక స్థలంలో ఉంటాడు. యోహాను సువార్త 11:25. 11వ అధ్యాయం 25వ వచనం అండి. అందరు తీయండి, ఆ వాక్యం చదువుతాం. అందుకు యేసు, పునరుత్థానమును 2వది జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను ఏం చేస్తాడంట? బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. చక్కగా రాయబడింది కదా ఈ వాక్యం. నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. ఐ యామ్ ద రెజరెక్షన్ అండ్ లైఫ్. ఎప్పుడన్నాడు సందర్భం ఏంటి తెలుసండి? ఆయన స్నేహితుడు. బైబిల్లో యేసుక్రీస్తు ఒకే ఒక ఫ్రెండ్ ఉన్నారంట ప్రియులు. చాలా మంది ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ఈయన నా స్నేహితుడు అంటాడు బైబిల్లో. కానీ యేసుక్రీస్తు స్నేహితుడు ఎవరంటే ఆయన లాజరు. మరియా మార్తా యొక్క సహోదరుడు లాజరు. ఆయన సిక్కున్నప్పుడు యేసు ప్రభువుకి ఎవరు కబురంపారంట, నీ స్నేహితుడు లాజరు అనారోగ్యంతో ఉన్నాడు.
యేసు ప్రభు ఇమీడియట్గా వెళ్ళలేదు ప్రియులారా, కొంచెం ఆగాడంట. 4 రోజులు ఆగాడంట యేసుక్రీస్తు. ఆయన సిక్కున్నాడు అని తెలిసిన తర్వాత లాస్ట్ ఆయన తెలిసింది ఆయన చనిపోయాడు. 11 చూడండి ఏమంటాడు యేసుక్రీస్తు ఆయన చనిపోయిన తర్వాత. యేసుక్రీస్తు ఏమని చెప్పాడు చూడండి ప్రియులారా, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన ఎవరైనా స్నేహితుడైన లాజరు, బైబిల్ ఎక్కడ కానీ యేసుక్రీస్తు వేరే స్నేహితుడు అనలేదు. మీరు నా స్నేహితులు, నేను మీ స్నేహితుని అనే మాట అన్నాడు కానీ ఓకే, కానీ వ్యక్తిగతంగా ఎవరితో యేసుప్రభుకు ఫ్రెండ్ ఉన్నారంటే ఎవరంట ప్రియులారా? లాజరు. ఐ డోంట్ నో ఆయన ఇంత ఇంటిమసీ ఎలా అయిందో నాకు తెలియదుగా. ఆయన పేతురు ఇంటికి వెళ్ళాడు, ఓకే, అండ్ జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. చెప్పండి యేసుక్రీస్తు ఎక్కడ ఎవరు ఇంటికి వెళ్ళాడు బైబిల్లో? పేతురు ఇంటికి వెళ్ళాడు. ఆయన భార్య అనారోగ్యంతో జ్వరంతో పడినప్పుడు యేసుక్రీస్తు ఆమె చేయి ముట్టాడంటే జ్వరం విడిచిపోయిందంట ప్రియులారా. ఆమె లేచి ఉపచారం చేయసాగిన అందరికి మేము డిన్నర్ లంచ్ లేకపోతే కప్ ఆఫ్ టీ స్నాక్స్ ఇచ్చిందంటే అందరికి ఉపచారం అంటే అదే అది ప్రియులారా. రెండవది యేసుక్రీస్తు ఎవరికి వెళ్ళాడంట? జక్కయ్య. పొట్టోడంట, చాలా పొట్టోడంట జక్కయ్య. యేసుప్రభుని చూడాలని చాలా ఆశిస్తే అందరూ సామాన్యంగా యూదులు చాలా హైట్ లో ఉంటారు. జూయిష్ పీపుల్, ఇజ్రాయెల్స్ చాలా హైట్ అండి. ఈయన చూడలేకపోయాడంట. లాస్ట్ ఒక చెట్టు ఎక్కాడంట ప్రియులారా. ఏం చెట్టు అది? వేడి చెట్టు ఎక్కి ఆయన చూస్తుంది యేసుక్రీస్తు. ఎవరు చెప్పి ఆయన దేవుడు కదా ప్రియులారా. జక్కయ్య దిగిరా, నేను ఈరోజు మీ ఇంట్లో ఆహారం డిన్నర్కు లంచ్ వస్తున్నాను. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిండొచ్చు ప్రియులారా. ట్యాక్స్ కలెక్టర్ అయినా జక్కయ్య ఎవరంటే ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసేవారు. సామాన్యంగా ట్యాక్స్ కలెక్టర్స్ నార్మల్గా మోసగానే ఉంటారు. లేని కొన్ని లెక్కలు రాయడం, పైసలు వాళ్ళను గీయడం. పోయిన వారం మనం నేర్చుకున్న కదా చూడాలి. యేసుక్రీస్తు వెళ్ళి జక్కయ్య ఇంటూ భోజనం చేస్తున్నాడు. జక్కయ్య మరి ఏమనుకున్నాడు మనకు తెలియదు ప్రియులారా. లాస్ట్కి ఏమనంటే, ప్రభువా నేను ఎవరి దగ్గర మోసం చేసి ఉంటే నా ఆస్తులు సగం భాగం నేను ఎవరికి ఇస్తా? పేదలకు ఇస్తా. ప్రియులు ఎంత చక్కటి మాట కదా. నా ఆస్తిలో సగం భాగం నేను ఎవరికి ఇస్తానంట? పేదలకు ఇస్తా కదా. నేను ఎవరెవరిని మోసం చేశానో ఇక్కడ యేసుప్రభు ఈయనకి ఏం చెప్పట్లేదండి. యేసుప్రభు నేను తింటున్నాడు వాళ్ళ ఇంట్లో అంతే. ఈయనకే రియలైజ్ అయిపోతుంది, అయ్యో నేను తప్పు చేశాను, ఇంతమంది నేను మోసం చేశాను, తప్పుడు లెక్కలు రాశాను. ప్రభువా నా ఆస్తులు సగం భాగం బీదలకు ఇస్తాను. రెండవది నేను ఎవరెవరిని మోసం చేసిన వాళ్ళందరి పేర్లు నా దగ్గర ఉన్నాయి, ఒక్కొక్కరికి 4 రెట్లు ఇస్తాను. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఇదిగో నేడు ఈ కుటుంబంలోకి రక్షణ వచ్చింది. ఎప్పుడు వస్తుందంటే రక్షణ? మనము పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడే ఆ ఇంటికి, ఆ వ్యక్తికి రక్షణ. మనం అదే పాపంలో కొనసాగి అదే తప్పులు చేసుకుంటూ మందిరానికి వచ్చినా ఏం లాభం కదా. మనం మోసం చేసుకోవడమే కానీ ఇక్కడ యూదాతో జక్కయ్య అంటాడు, జక్కయ్య ఇంటికి రక్షణ ఈ రోజు వచ్చిందయ్యా. నువ్వు యూదులు ఎప్పుడు నుంచో మీకు తెలుసు. యూదులు మేమే దేవుని బిడ్డలం, మోషేకు దేవుడు ధర్మశాస్త్రం నుంచి మేము అబ్రాహాం పిల్లలము అని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఈ ప్రభు అంటున్నాడు, నేడయ్యా నీకు వచ్చింది రక్షణ, నువ్వు ఎప్పుడో యూదులు అయినవచ్చు. సో జయంతి ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టామో అప్పుడే మనకి నిజమైన రక్షణ. అదే నిజమైన రక్షణ, ఆ కుటుంబానికి రక్షణ ప్రియులారా. ఆ యేసుప్రభు అంటాడు, నేడు ఈ కుటుంబానికి రక్షణ కలిగింది. ఒక వ్యక్తి నిజంగా దేవుడితో దిగితే ఆ వ్యక్తి యొక్క నీతిని బట్టి దేవుడు ఆ ఇంటిని అందరూ రక్షిస్తాడు. ఒక్కడుంటే చాలంట. ఇప్పుడు మన వినోద్ బ్రదర్ ఉన్నారు, ఆయన ప్రభు నమ్ముకుని ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన బట్టి వాళ్ళ కుటుంబంలో చిన్నగా మారవలసి వస్తుంది. ఫస్ట్ మా అక్క ప్రభు నమ్ముకున్నది, ఆమె చూసి చిన్నగా ఒక్కొక్కరు వచ్చాం. మన దగ్గర రెబెక్కా ఉంటుంది, ఆకాష్ భార్య, ఆమె 20 సంవత్సరాల క్రితం ప్రభు నమ్ముకున్నది. తర్వాత చిన్నగా ఒక్కొక్కళ్ళు వచ్చారు. ఇక్కడ జయంతి మన దగ్గర ఉంది. ఒకరోజు నేను SBI బ్యాంక్కి వెళ్ళి అనుకున్నారా, వాళ్ళ మమ్మీ ఫాతిమమ్మ అక్కడికి వచ్చి పెన్షన్ గురించి ఎవరో నింపితే ఆమె పెన్షన్ తీసుకోవాలా.
నేను రాసుకుంటే నా దగ్గరకు వచ్చింది, అయ్యా నాకు నింపిస్తారా అని 3,000 or 4,000 ఉంటుండే. నేను నింపిస్తూ మాట్లాడుతూ, అమ్మ మీ పేరేం పేరు? నా పేరు ఫాతిమా. నేను అనుకున్నా ఆయన ముస్లిమేమో అని. నేను పాస్తున్నామ్మా. ఓ పాస్తారు అని చెప్పి ఆమె ఏమి ఉన్నది, మా ఇంట్లో అందరూ ప్రభుని నమ్ముకోవాలనుకుంటున్నాం, మాకు ఎవరు చెప్పేటోళ్ళు ఇదే మాట ప్రియులు, మాకు ఎవరు చెప్పేటోళ్ళు లేరండి. ప్రియులు నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి ఒక 2 రోజుల తర్వాత వెళ్ళి కూర్చోబెట్టి జయంతి పేరు అందరూ కూర్చొని ప్రియులరా మంచిగా దేవుని వాక్యం. మరుసటి రోజు ఒక రెండు రోజుల తర్వాత అందరూ షామిపేటలో బాప్తిసం తీసుకున్నారు ప్రియులరా. 7 మంది ఒకేసారి బాప్తిసం తీసుకున్నారు. ఒక్కరు రక్షణ పొందించాలి. వీళ్ళమ్మ ఒక్కరి ప్రభువులోకి వచ్చింది. ఆ ఒక్కదానికి నమ్మకం విశ్వాసం ఉండే నేను వెళ్ళి వాక్యం చెప్పాను, అందరు మార్వల్స్ పొందారు, అందరు బాప్తిసం తీసుకున్నారు. ఈరోజు వాళ్ళందరూ ప్రభువులో ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మరియమ్మ అడగండి, మరియమ్మ వాళ్ళ పక్క హిందూ బ్యాక్గ్రౌండ్ కదమ్మా. ఆమె నమ్ముకున్నది, వాళ్ళ కొడుకు నమ్ముకున్నాడు, చిన్నగా కూతురు కానీ చిన్నగా వస్తుంది. ప్రియులరా ఒక్కడు ఈ నేడు ఈ ఇంటికి రక్షణ కలిగను. ఒక్కడుంటే చాలంట నీతిమంతులు, ఒక్కడుంటే చాలంట నిజంగా దేవునికి భయపడేవాడు. జై మా సునీత సిస్టర్ వస్తూ ఉన్నారు, ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీస్ రావట్లేదు, చిన్నగా వాళ్ళు వచ్చారు. వచ్చారండి ఆమె ఎప్పుడు అదే ప్రారంభించింది, బ్రదర్ నా కుటుంబం అంతా మేము మందిరానికి రావాలి. సో ప్రియులరా ఇక్కడ జక్కయ్య అంటాడు, నేడే ఈ కుటుంబానికి రక్షణ వచ్చింది జక్కయ్య. నువ్వు పాపాలు ఒప్పుకున్నావు, నువ్వు వాటిని విడిచిపెడతానన్నావు, బీదలకు సాయం చేస్తానన్నావు, మోసం చేసిన వాళ్ళకి నేను ఇస్తానన్నావు. ఎంత మంచి మాట్లాడాలి జక్కయ్య. నేడు మీ కుటుంబానికి రక్షణ వచ్చింది. ఒక్కడు నమ్ముకుంటే చాలు. మా అక్క ఫస్ట్ ప్రియులరా, మా అక్క ప్రభు నమ్ముకుని బాప్తిసం తీసుకున్నది. 10 సంవత్సరాల తర్వాత మా అన్నయ్య నమ్ముకున్నాడు. అప్పటివరకు మాకేం తెలియదు. మా అన్నయ్య నమ్ముకున్న 5 సంవత్సరాలకు నేను నమ్ముకున్నా. నేను నమ్ముకున్న తర్వాత మా అమ్మ మా డాడీ వీళ్ళు చిన్నగా ప్రభువులోకి వచ్చాను. జక్కయ్య ఒక్కడు నమ్ముకున్నాడు. యేసు ప్రభువుడి నేడు ఈ కుటుంబానికి రక్షణ వచ్చింది. సో ప్రియురా మొదటిది యేసుక్రీస్తు అంటాడు నేనే జీవాహారము. రెండవది యేసుక్రీస్తు అంటాడు నేనే ఈ లోకమునకు వెలుగునై ఉన్నాను. మూడవది యేసుక్రీస్తు అంటాడు నేనే ద్వారమును, ఐఎమ్ ద డోర్. నేనే అనే మాట గ్యారెంటీ ఖచ్చితంగా మనం అక్కడ గమనించగలుగుతాం. తలుపులు పూస్తే ఎవరు లోపలికి రాలేరు. పరలోకం యొక్క తలుపు పూసిస్తే ఎవరికి రాలేరు. మీకు తెలుసు ఎదురురా వెలుపట అనే మాట బైబిల్లో ఉంది. చూడమ్మా, ఇది ప్రకటన గ్రంథం ఒకసారి తీసుకుందాం అందరం. వెలుపట అంటే డోర్ బయట అని అర్థం అండి. ఎక్కడ వాళ్ళు ఉండేది? ప్రభు నమ్ముకోకుండా ఉండేవారు అంటే 22వ అధ్యాయము ప్రతి ఒక్కరు తీయండి ప్రియులు, చాలా ముఖ్యం. డోర్ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ ప్రభు మనకు ఇక్కడ దాని యొక్క సత్యాన్ని మనకు తెలుపుతున్నాడు. 15వ వచనం అండి, 22:15 కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, చివరికి అబద్ధమును ప్రేమించి దానిని జరిగించు ప్రతివాడును ఎక్కడ పెట్టి చెప్పండి? వెలుపట అంటే డోర్ బయట ఉంటానని అర్థం. ప్రియులరా డోర్ ఎవరు? యేసుక్రీస్తు. మళ్ళా చదువుతాను వినండి ప్రియులరా. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధములు ప్రేమించి దాన్ని జరిగించు ప్రతివాడును ఎక్కడ ఉంటారంట? వెలుపట ఉంటారు. దే విల్ బి అవుట్ సైడ్. దే విల్ బి అవుట్ సైడ్. వాళ్ళు వెలుపట ఉంటారు. అంటే ఆ డోర్ పైకి ఉంటారు. యేసుక్రీస్తు ఆ డోర్. తర్వాత నేనే గొర్రెల మంచి కాపరి. ఆయన చూసుకున్నంత ఎవరు చూసుకోరు. తండ్రి నా ఎదురు పంపించే వారిని ఎన్నిటికీ తోసివేయ. నిజంగా తండ్రి నన్ను ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని యేసు ప్రభు చేతిలో పెట్టారంట కొంతమంది ఆత్మలు. యేసు ప్రభు అంటాడు
నా చేతిలో దేవుడు పెట్టిన గొర్రెలను నేను ఎప్పటికీ పోగొట్టుకోను, నేను వారిని వెలివేయను. ఆయన అంత మంచి గొర్రెలను కాపాడు. లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన తర్వాత ప్రియులారా యేసు ప్రభువు అంటాడు, మన స్నేహితుడు లాజరు, చూడండి మరి యోహాను 11:11, మన స్నేహితుడు లాజరు నిద్రించుచున్నాడు, మనం ఆయనను లేప వెళ్ళుదుము. జాన్ 11:11 దేవదనం చదవండి తీసుకున్నట్లయితే. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. అంటే ఆయన యాక్చువల్ చనిపోయాడండి, కానీ బైబిల్లో ఆయన నిద్రించుచున్నాడు. అతన్ని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, అతన్ని మేలుకొల్ప వెళ్ళుచున్నామని వారితో చెప్పగా చాలు ప్రియులు. లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది. లిటరల్ గా ఆయన శవము స్మెల్ వస్తుంది ప్రియుల. 2 daysకే నార్మల్ గా బాడీ శవం వస్తుంది. సో యేసుక్రీస్తు 4 రోజులు ఆగాడంట. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత లాజరు మరియా మార్త, అయ్యా ఆయన చనిపోయి 4 రోజులు కంపకొడుతుంది, వద్దయ్యా లేకపోయినా ఏం చేయొద్దంటే, యేసు ప్రభు నువ్వు విశ్వసించినట్లయితే దేవుని మహిమను చూసుకోవాలని చెప్పి బిగ్గరగా లాజరు బయటికి రమ్మంటాడు. దానికన్నా ముందు అంటాడు 35వ వచనంలో, నేనే పునరుత్థానమును జీవము, నన్ను ఎందుకు విశ్వాసం నుంచి వాడు చనిపోడు, వాడు చనిపోయిన తిరిగి బ్రతుకుతాడు. I am the bread, I am the light, I am the door, I am the good shepherd, I am the resurrection and life. అన్ని ప్లేసెస్ లో I am. నేనే 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 ఈ మాట దేవుడు మాత్రం చెప్పుకుంటాడు. మోషే అడుగుతాడు, ప్రభువా ప్రజల దగ్గరికి నువ్వు నన్ను పంపుతున్నావు, ఎవరు పంపారు నన్ను అడుగుతుంది, నేను ఏం చెప్పాలి ప్రభు అంటాడు. ప్రభు అంటాడు, మోషే నేను నేనే అని ఆయన వ్యక్తి పంపించాడని చెప్తాడు. నేనే ఎవరయ్యా, నీ పేరైపోయారయ్యా. మోషే అడుగుతాడు, ప్రభువా నీ పేరు వాళ్ళు అడుగుతారు. 5-6 లక్షల మంది పురుషులు ఉన్నారు. మోషే ఎవరు పంపించారు ఏంటంటే, ప్రభు అంటాడు నేనే అని చెప్పుకోవాలి నా పేరు. సో నేనే అనే మాట ప్రియులరా నిర్గమకాండంలో యేసుక్రీస్తు గారు ఇక్కడ అంటాడు నేనే. దాని తర్వాత ప్రియులరా నేనే పునరుత్థానము, నేను జీవమును విన్నాను. ఆయన బ్రతికిన మనము చనిపోమంట, చనిపోయిన మనము తప్పకుండా ఆయనలో యుగయుగంలో మనము బ్రతుకుతాం. హల్లెలూయా. సో దాని తర్వాత ప్రియులరా యేసుక్రీస్తు చెప్పిన మాట ఇంకొకటి ఏంటంటే, ఐ యామ్ ద ట్రూత్ అండ్ లైఫ్, నేనే మార్గమును సత్యమును మరియు జీవమునై ఉన్నాను కదా ప్రియులరా. అని గాట్ ఇట్. జీసస్ సెడ్ ఐ యామ్ ద వే టు హెవెన్, ఐ యామ్ ద ట్రూత్, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే ప్రాణం ఇచ్చేవాడిని. ఐ విల్ గివ్ యూ లైఫ్. యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రియులు. జాన్ చాప్టర్ 14. మొదటి వచనం చదువుకుందాం ప్రియులరా. మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచు. నా తండ్రి ఇంకా అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదు. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకు మిమ్మును తీసుకొని పో. నేను వెలుచున్న స్థలములకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెలుచున్నావో మాకు తెలియదు, ఆ మార్గం ఎలాగో తెలియదని ఆయన అడగగా, యేసు నేనే మార్గమును, అక్కడ చూడండి ఆ మాట, నేనే మార్గమును సత్యమును మూడవది జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. I am the way, truth, life. No one can come to the Father except through me. మనం వెళ్ళేది ఎక్కడికంట? We are going to the Father. పరలోకానికి వెళ్తున్నాం అన్న మాట కంటే ఎక్కడికి వెళ్తామంటే దేవతనం తండ్రి యొద్దకు వెళ్తామంట ప్రియులరా. ఎవరు అంటుండే తండ్రి లేకపోతే పరలోకం ఎందుకండి? ఆ వ్యక్తి లేకుండా ఇల్లు ఎందుకండి? మాకు ఇంటికి అందము ఆ వ్యక్తి ఉన్నప్పుడే కదా. ఆ వ్యక్తి లేడనుకోండి, ఆ ఇంటికి అందం ఉంటుందా? పరలోకంలో దేవుడు లేకపోతే దానికి ఏమందామండి?
వాట్ మేక్స్ డిఫరెన్స్? ఈరోజు ఒక సిస్టర్ రాత్రి నాకు కాల్ మెసేజ్ పెట్టారు, బ్రదర్ ఈరోజు మాకు 25th వెడ్డింగ్ యానివర్సరీ, మీరు రావాలి. నేను చెప్పినట్టు నాకు వేరే ప్రోగ్రామ్ ఉంటుందండి, నేను లేట్ వస్తాను. మీరు ఎంత లేట్ వచ్చినా పర్లా, యువర్ ప్రెసెన్స్ విల్ మేక్ అస్ హ్యాపీ. మీరు మీ సన్నిధి మీరు వస్తే చాలు. అది దేవుడి సన్నిధి మనకు చాలు. ఆయన ఎక్కడున్నా, మనం ఎక్కడ గ్యాదర్ ఉన్నా ఆయన ఉంటాడు. ఆయన ఉన్న స్థలం మనకి ఏంటంటే అదే పరలోకం కదా ప్రియుల. ఇంగ్లీష్లో ఒక పాట నేర్పించారు కదా, కమ్ అండ్ గో విత్ మీ వేర్ టు మై ఫాదర్స్ హౌస్, టు మై ఫాదర్స్ హౌస్, టు మై ఫాదర్స్ సింగ్. Come and go with me to my father's house. There is joy, joy, joy. Hindi mein, chalo mere saath, mere baap ke ghar, mere baap ke ghar, mere baap ke ghar. Chalo mere saath, mere baap ke ghar. Waha aanand, aanand hai. Mar Telugu, randi velledam. మన తండ్రి ఇంటికి, పరలోకంగా మన తండ్రి ఇంటికి, మన తండ్రి ఇంటికి రండి వెళ్ళేదం, మన తండ్రి ఇంటికి అక్కడ ఆనందమానందమే. సుప్రియులారా, మనం వెళ్ళేది ఎక్కడికంటే చెప్పండి, తండ్రి. యేసుక్రీస్తమ్మా ఆ అధ్యాయం ముందు అధ్యాయంలో నేను యెరూషలేముకి వెళ్తాను, అక్కడ నన్ను పట్టుకుంటారు, నన్ను చంపేస్తారు, నేను 3వ దినం లేస్తాను అని శిష్యులతో రిపీటెడ్గా చాలాసార్లు చెప్పింటాడు. ఈ శిష్యులు ఏం చేసుకుంటున్నారైనా యేసు ప్రభు చావు గురించి మాత్రమే ఆలోచిస్తూ ఆయన మరణం లేస్తారన్న మాట వాళ్ళు మనసులో పెట్టుకోరు. వాళ్ళ మనసు దిగులైపోయిందంట, బాధ ఉన్నారంట. అయ్యో యేసు ప్రభు చనిపోయి వెళ్ళిపోతాడా, మరణాలు లేస్తారన్న మాట ఇది లేదు. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ మైండ్ అంతా గమనించి ఆ 14 మొదటి వచనంలో అంటాడు, పిల్లలా మీ హృదయం కలవరా, డోంట్ ఫీల్ బ్యాడ్ మ్యాన్. నాకు తెలుసు మీ హృదయం చాలా వీక్గా ఉంది, మీరు చాలా బాధపడుతున్నారు. నేను నా తండ్రి ఇంటిలో అనేక నివాసములు కలవు. ఇంగ్లీష్లో ఇన్ మై ఫాదర్స్ హౌస్ దేర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్. మ్యాన్షన్ అంటే తెలుసు కదండి, జమీందారులు ఉండే పెద్ద బంగ్లా. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మహేంద్ర హిల్స్లలో పోయి చూడండి, ఒక్కొక్కరు ఎంత పెద్ద ఉంటుంది తెలుసు. సో యేసుప్రభు అంటాడు ఇంగ్లీష్లో, ఐ హ్యావ్ ఇన్ మై ఫాదర్స్ హౌస్ దేర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్. మ్యాన్షన్స్ అంటే వెరీ వెరీ బిగ్ హౌస్, మెనీ రూమ్స్, అనేక నివాసములు కలవు. లేని ఎడలా నేను మీతో చెప్పుదును. ఏం చెప్పేవాడిని, ఒకళ్ళు లేకపోతే నేను చెప్పేవాడిని లేవని, కానీ ఉన్నాయి. నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడం కాదు, నేను తిరిగి వచ్చి మిమ్మల్ని అందరినీ నేను నా యొక్క ఉన్నతకు నేను తీసుకెళ్తాను. అప్పుడు యేసుక్రీస్తు అప్పుడు తోమా అంటాడు, ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదే, ఆ మార్గం ఎలా తెలుసు అంటే అప్పుడు యేసుప్రభుడు, నేనే ఆ మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా తప్ప. ఈ మాట గుర్తుపెట్టుకుంటున్నాడు, ఈ మాట ఎవ్వరు ఈ లోకంలో అనలేదు. నా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు చేరలేడు, రాలేడు. I am the way, I am the truth, I am the life. No one can come to the Father except through me. ప్రపంచంలో ఏ గురువు, ఏ నాయకుడు, ఏ దేవుడు అన్నబడ్డవాడు ఈ మాట చెప్పలేదు ప్రియులారా. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును ఎవ్వరు చెప్పలేదు ప్రియులారా. యేసుక్రీస్తే ఆ మాట. పరలోక రాజ్యానికి మారు. ఇందాక మనం చదివాం, ఆయన ద డోర్. ఇంకొక స్థలంలో యేసుప్రభు అంటాడు, ఇదిగో హృదయం అనే తలుపు యొద్ద వచ్చి నేను ఏం చేస్తున్నా, తట్టుచున్నా. ఆయన డ్రాపింగ్ ద డోర్. విచ్ డోర్? నాట్ దట్ మెయిన్ డోర్. నీ హృదయం అనే తలుపు నేను తట్టుచున్నా. 10 మంది కన్యకలు ప్రియులారా, దాంట్లో 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేనివారు. బుద్ధి లేని వారిని ఎక్కడ నిర్ణయించారంటే పిల్లరా, వీళ్ళు కొద్దిగా రెడీ లేరంట, కొద్దిగా కేర్ఫుల్ లేరంట. పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. 10 మంది కన్యకల చేతులు దీపాలు ఉన్నాయి. 10 మంది కన్యకలే. అందరు ప్రియుల వాళ్ళ దీపాలలో నూనె నింపుకున్నారంట. పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి వెళ్ళారంట.
దాంట్లో 5 మంది వాళ్ళు నింపుకోవడమే కాకుండా ఎక్స్ట్రా కొద్దిగా ఆయిల్ తీసుకున్నారంట వేరే దాంట్లో. పెళ్లి కుమారుని కలవడానికి వెళ్తే కొద్దిగా స్వరం వచ్చింది దేవుని. పెళ్లి కుమారుడు రావడము ఆలస్యమైంది. వీళ్ళందరూ మంచిగా నిద్రపోయారంట ప్రియులారా. అప్పుడు రాత్రిలో ఒక స్వరం వచ్చింది సుధాకర్, ఏమని? ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అందరూ నీ దీపాలను చక్కబెట్టుకోండి. వీళ్ళందరూ లేచి ప్రియురా అన్ని దీపాలు ఈ 5 మంది ఎవరైతే తీసుకెళ్ళలేదో వాళ్ళు వీళ్ళని అడుగుతున్నట్ట, దీపాలు తీసుకెళ్ళ ఎక్స్ట్రా ఆయిల్ తీసుకెళ్ళ, మాకు కొద్దిగా ఆయిల్ ఇవ్వండి ప్లీజ్, మీకు ఇస్తాము. ఇప్పుడు అప్పించడానికి కాదు కదా వీళ్ళకు. వాళ్ళు ఎంత తెలివిగా అన్నారంటే ప్రియురా, మీరు మీకు ఇచ్చినట్లయితే మాకును మీకు సరిపోదు కాబట్టి అమ్మేవారి దగ్గరికి మీరు వెళ్ళి కొనండి. వీరు ఎప్పుడైతే కొనడానికి వెళ్ళారో ఏం జరిగిందంట, పెళ్లి కుమారుడు వచ్చేసాడంట ప్రియురా. పెళ్లి కుమారుడు వెయిట్ చేశాడు అదే ప్రతాప్, ఇంకా వీళ్ళు రాలేదు అని కూర్చున్నాడా? ఎవరెవరైతే సిద్ధంగా ఉన్నారో లోపలికి ఏం వేశాడంట, తలుపులు వేశాడంట ప్రియురా. తర్వాత వీళ్ళు వచ్చి తలుపులు కొట్టారంట. అయ్యా అయ్యా మేము కానీ పెళ్లి కుమార్తెలం అయ్యా, మేము కానీ చాలాసార్లు చెప్పాను, వర్జిన్ అనే మాటకు ఆపోజిట్ వర్డ్ ఏంటంటే ప్రాస్టిట్యూట్. ఓకే, కన్యక అనే మాటకు ప్రియురా వేశ్య అని అర్థం. వీళ్ళు వేశ్యలు కాదు, ఈ తగ్గిన మంది పాపం చేసిన వాళ్ళు కాదు, వీళ్ళని పెళ్లికి అర్హులే, వీళ్ళని చేతనే దీపాలు ఉన్నాయి. కానీ ఏం చేయలేదంట, ఎక్స్ట్రా ఆయిల్ క్యాల్కులేషన్. అప్పుడు పెళ్లి కుమారుడు లోపల నుంచి ఒక మాట అంటున్నాడు, మీరు ఎవరో నాకు తెలియదు బాబు, మీరు సిద్ధపడలే, వాక్యం చెప్పినప్పుడు వినలే, లేఖనాలను బోధించినప్పుడు మీరు వినలే, మీరు ఎవరో నాకు మీరు ఎంత బాధకరం ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఐ డు నాట్ నో హూ యు ఆర్. నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం, నా తప్ప ఎవడను తండ్రి ఎందుకు. ఆయన మార్గం ఒక్కడే కాదు ప్రియులారా, యేసుక్రీస్తు జీవం అంటాను. దేవుని వాక్యంలో రాయబడింది, నాలో మీరును మీలో నేను నిల్చున్నట్లయితే మీరు జీవం కలిగిన వారు అవుతారు. మీరు జీవం కలిగిన వారు అవుతారు. మనమంతా ప్రియుల మట్టి అండి. దేవుడు మట్టిలో నుంచి తీసి ఒక బొమ్మను చేసి నాసికాంధ్రం నోట్లో నోరు పెట్టి అని ఉదాహరణాడు. ఆ మనిషికి జీవం వచ్చింది. మనకు ప్రాణం ఉంది, మనం పోయిన తర్వాత మనం చనిపోతే మట్టికి వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఎంత భాగ్యులు ప్రియులు, ఎంత ధన్యులు. పశువులు ఎలా దేవుడి దగ్గరికి, కుక్కలు మేకలు ఈ పశువులు, ఏ ప్రాణి ఏ పశువు ఏదైనా దేవుడి దగ్గరికి వెళ్ళవు. వాటిని దేవుడు మనందరూ కూడా సృష్టించాడు. మేబీ కొన్ని తినడానికో కొద్దిగా ఎంజాయ్ చేయడానికి కుక్కలు పిల్లలు చాలా మంది పెట్స్ చాలా ఇష్టపడతారు. అమెరికాలో పిచ్చి కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటారు కుక్కల్ని. కానీ అవి చనిపోతే దేవుని దగ్గరకు రావు, అవి పరలోకానికి రావు. కానీ దేవుడు వాళ్ళని ఆశీర్వాదిస్తాడు. మీకు తెలుసుకోలేదు, ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, నీ దేవుడైన వినండి ప్రియుల, మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విన్నట్లయితే నేను మిమ్మల్ని భూమి మీద అందరికంటే ఉన్నతమైన జనాంగంగా చేస్తాను. నీ గర్భఫలమును నేను దీవిస్తాను. నీ పశువులను, నీ ఎద్దులను, నీ మేకలను, నీ గొర్రెలను నేను దీవిస్తూ చూశాను. దేవుడు బ్లెస్ చేస్తాడు. నేను గోవా దగ్గర ఒక ప్లేస్ కార్వార్, కర్ణాటక ప్రియులరా, అక్కడ నేను మిషనరీ ఉన్నప్పుడు ఒక సిస్టరు, నేను అప్పుడు లేకుండేనండి, నేను తర్వాత వెళ్ళాను. ఒక సిస్టరు అక్కడున్న మిషనరీ పాస్టర్ గారికి కాల్ చేసి, బ్రదర్ మై క్యాట్, మా పిల్లి వాళ్ళ నుంచి ఏం తినట్లేదు, ప్లీజ్ వచ్చి ప్రేయర్ చేయండి. ఇలా చేయండి, అట్లా చేసి మధ్యరాత్రి వస్తే చాలు, రక్షణ పొందుతారు. ఆ పిల్లి గురించి ఇంటికి వెళ్ళండు. సో షీలా వెళ్ళి ప్రేయర్ చేశాడమ్మా. ఆ పిల్లి లేచి పాలు తాగిందన్నమాట. మీరు నమ్ముతారు లేదో, ఆమె ద్వారా ఆ ఊర్లో, ఆ కార్వార్ ఇస్ బిగ్ సిటీ, ఆ క్యాథలిక్ కమ్యూనిటీలో ఈమె ద్వారా ఇఫ్ దిస్ బ్రదర్ ప్రేస్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఈయన ప్రార్థన చేస్తే మంచిగా అయిందని అందరూ చెప్పుకారు. అందరూ ఈయన దగ్గరికి
రోగాల గురించి వచ్చారు కానీ ఎవరు రక్షణ పొందారు. అందుకే యేసుక్రీస్తు చాలా మందిని స్వస్థపరిచినప్పుడు ఒక మాట అంటాడు, ఎవరికి చెప్పు. ఎందుకు? వాళ్ళు చెప్తే దేని గురించి వస్తారు నా దగ్గరికి? స్వస్థత గురించే. స్వస్థత మనిషిని పరలోకాన్ని తీసుకెళ్ళదండి. దాంట్లో ఒకరికి పాపాల గురించి చెప్పండి. పాపాలు మానుకో, యేసుప్రభుని అంగీకరించు. యేసుప్రభు ఎంతమంది స్వస్థపరిచాడు? ఒక వాక్యంలో రాయబడింది, యేసుప్రభు చేసిన అద్భుతాలు, ఆయన చేసిన కార్యాలు ఒకటిగా రాసినట్లయితే భూమి మీద పుస్తకాలు సరిపోవట, అంత నిండిపోయాట. కానీ యేసుప్రభుని ఎంతమంది వెంబడించారండి? ఆ రోగులు బాగైన వాళ్ళు ఒక్కడు వెంబడించలేదు. అపోస్తల కార్యం దగ్గరికి వస్తే ఎంతమంది ఉన్నారంట? 120 మందే ఉన్నారంట. మరి ఎక్కడ పోయినాయి అందరూ? కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, కుట్టి వాళ్ళను స్వస్థపరిచాడు, కుష్ఠేనో చనిపోయిన వారిని లేపాడు. ఎక్కడయ్యా వీళ్ళంతా? ఇక్కడ చూస్తే 120 మంది ఉన్నారు. బైబిల్ రాయబడింది, ఆయన కొండ ఎక్కి ఆ జనసమూహం చూచి నోరు తెరిచి బోధింపసాగారు. ఎంతమంది పబ్లిక్, ఎక్కడ పోయిన వీళ్ళంతా? హీలింగ్స్, మెరకల్స్, అద్భుతాలు, ఆశ్చర్యకారాలు కొరకు వచ్చేవాళ్ళు రక్షణ పొందలేరండి. చాలా రేర్. పాపాలు ఒప్పుకున్నాయో, రేపు నేను చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా, అయ్యో బైబిల్లో తీర్పు గురించి రాయబడి చివరి తీర్పు దేవుడి పుస్తకాలు తెరిచి మనం చేసిన పాపాలకు లెక్క చెప్పాలంట కదా. ఇలాంటి వాళ్ళు పాపాలు వాళ్ళు వస్తారు పాపలో. వాళ్ళ కుష్ఠరోగం ఉన్నా, వ్యాధి ఉన్నా, రోగం ఉన్నా పరలోకానికి వస్తారు. లాజరు ధనవంతుడు, యేసుక్రీస్తు చెప్పాడు కదా, ధనవంతుడు మంచి బట్టలు వేసుకుని మంచి తిండి తిని ఫుల్ ఎంజాయ్ చేసేవాడు. లాస్ట్ చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయాడు. ధనవంతుడు కుష్ఠరోగం ఉందంట, చీమ రక్తం కాస్తుంది, కుక్కలు వచ్చి నాకేంట ఆయన చీమ రక్తాన్ని భార్య వదిలిపోయి ఎవరుంటాడు? వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది, చీమ గారుతుంది. భార్య పిల్లలు వదిలిపోయారు. బైబిల్ రాయబడదు, ఆయన చనిపోయాడు. దేవదూతలు వచ్చి ఆయన ఆత్మను అబ్రహాము రోగునకు కొనుక్కోబడ్డాడు. ఇక్కడ ఆయన రోగం ఉంది, ఆ రోగానికి వెళ్ళాడు. ఇక్కడ ధనవంతుడు మస్తు ఆరోగ్యంగా డబ్బు ఉంది, ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు ప్రభువుని నమ్ముకోలేదు. ఈ యొక్క రోగి లాజరు ప్రభువుని నమ్ముకున్నాడు. మీరు అప్పుడప్పుడు ప్రియురా మన కాలనీలో చూసారా? లెపర్స్ వస్తుంటారు. లెపర్స్ ఉన్నాడు, పాట పాడుకుంటూ నడిపించున్నాను అని పాడుకుంటూ వస్తుంటారు. ఒక ఆయన పాస్టర్ మారునని మా మిస్సెస్ వాళ్ళు ఆయన దాదాపు ఉండేవారు ప్రియురా. ఆయన మొత్తం చెయ్యంతో అసలు కనబడదు, చెయ్యి మొత్తం ఎక్కడెక్కడ బెండ్ అయిపోయి కాళ్ళు చేతులు ఆయన ఎప్పుడు సాఫ్ట్ చేసుకుంటాడు. ఆ కాళ్ళు చూస్తే ప్రజలు భయపడతారు. అంత కుష్ఠరోగం ఉండే ప్రియురా. ఆయన ఎవరో వెళ్ళి రక్షణ గురించి చెప్పారు. కుష్ఠరోగుగా ఉండి ఆయన బాప్తిసం తీసుకున్నట్టు తర్వాత చిన్న దేవుడు స్వస్థపరిచాడు. ఆయన పెద్ద పాస్టర్ అయ్యాడు. పెద్ద సంఘం ఇప్పటికి ఆయన చనిపోయేటువంటి ప్రభువును నిద్రించారు. పెద్ద ఇదండి. నేను ఎక్కడ చూసిన ప్రియులు నడిపించున్నానా అని పాట పాడుకుంటూ కుష్ఠరోగుల పాపము వాళ్ళకి ఇప్పుడు బాగైందండి. భార్య భర్త ఇద్దరు వస్తూ ఉంటుంది విగ్రహం. కుష్ఠరోగం ఉన్న రక్షణ పొందితే పరలోకానికి వెళ్తాను. రక్షణ లేకుండా ఎంత ఆరోగ్యంగా ఎంత డబ్బున్న పరలోక రాజ్యాన్ని తండ్రి మనము చేయాలి. ఓకే ప్రియులరా, నేనే మార్గమును, రెండోది సత్యమును, మూడోది నేనే జీవం. జీవం అంటే ప్రియులరా ఆర్డినరీ జీవం కాదు, సమృద్ధి గల జీవం, నిత్య జీవం. సమృద్ధి అంటే ఫుల్ అబండెన్స్. నిత్య జీవం అంటే మరణం ఉండదు. పరలోకంలో మనం రేపు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే ప్రియులరా ప్రకటన గ్రంథం తీసుకుందామా ప్రియులరా అందరం? రేపు మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్ది? 22:4 Book of Revelation, chapter 22, verse 4 ప్రియులరా అందరం తీసుకుందామా? తర్వాత బ్రదర్. There should be nights. There should be no nights there, and they need no candle in the light of the sun. So the Lord God given them lights. Wonderful brother, thank you. ప్రియులరా చూడండి 22వ అధ్యాయం ఒకసారి మొదటి నుంచి చదువుతాం. మరియు ఇది పరలోకం గురించి, లేకపోతే దేవుని సన్నిధి, దేవుని రాజ్యం, ప్రభువును నమ్ముకున్న మనందరం వెళ్ళే స్థలం. మరియు స్ఫటికము వలె మెరుగునట్టు జీవజలముల నది దేవుడి యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం నుండి ఆ పట్టణపు రాజ వీధి మధ్యలో ప్రవహించుట ఆ దూత నాకు చూపాను. ఆ నది ఈవలను ఆవలను జీవవృక్షము
అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయచు ఆ వృక్షం యొక్క అనేక ఆకులు జనములకు స్వస్థపరచుటకే వినియోగించుచు ఇక మీదట శాపగ్రస్తమైన దేవియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు, ఇది ముఖ్యం, ఆయన దాసులు పరలోకానికి వెళ్ళినవాడు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు. ఆయన నామము వారి నొసళ్ళ మీద ఉండును. రాత్రికి ఎన్నడూ ఉండదు. దీపకాంతినను సూర్యకాంతినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము. అది ప్రియుల రేపు మనం సుధా గారు యుగ యుగముల వరకు పరలోకంలో ఉంటాము. మరేమో గారు యుగ యుగంలో దానికి అంతం లేదు. కోట్ల సంవత్సరాలు ఇంకా దానికి ఎండింగ్ లేదు ప్రియుల. దేవుని యొక్క నామం మనం నొసళ్ళ మీద ఉంటుందంట. కరెక్ట్ మనం 4 మీద రాస్తాడంటే దేవుడు. నాకు తెలిసి ఏముంటుంది తెలుసా అండి, దేవుడి నామము గొర్రె పిల్ల అంటారు. ప్రకటన గ్రంథంలో చాలా ప్లేసెస్ లో గొర్రె పిల్ల గొర్రె పిల్ల గొర్రె పిల్ల గొర్రె పిల్ల. యేసుక్రీస్తు రాజుల రాజు అయినా కానీ గొర్రె పిల్ల అయినా రాజుల రాజు. ప్రకటనలో వచ్చిన గొర్రె పిల్ల అనే మాట చాలాసార్లు వస్తుంది. ఆయన నామము మన నొసలు మీద ఉంటారంట. మనం ఆయన ముఖ దర్శనం చేస్తానే ఉంటాము. ఎప్పుడు ఆయన ముఖం చూస్తూనే ఉంటాం. అమ్మ శీల శాపగ్రస్తం మీద ఏముండదంట. యుగంలో వరకు మనం ఆయనతో పాటు ఉంటామంట. ప్రియులారా ఏం చేస్తామంటే అక్కడ ఉంటూ దేవుడిని సేవిస్తామంటామంట. ఏ రకంగా సేవించడము? ఆరాధన, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. చాలాసార్లు చదువుకున్నాను కదా పిల్లల. పరలోకంలో దేవదూతలు ఏమని పొగుడతారంటే దేవుడు పరిశుద్ధుడు. చూడండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ఒకసారి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ప్రియులరా. రేపు మనం కానీ పరలోకానికి వెళ్తే దేవుడి సన్నిధిలో ప్రియులరా మనందరం ఇదే రకంగా దేవుడు తీసుకుంటామంట ప్రియులరా. పదకొండు వచ్చిన ప్రియులరా 5:11 5:11 మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరం వినబడేది. వారి లెక్క ఎంత ఉందంట? కోట్ల కొలదిగా ఉండేది. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొంద నరుడని గొప్ప స్వరముతో చెప్పి. అంతేనా? 4వ అధ్యాయంలో ప్రియులరా 8వ వచనం. ఆ 4 జీవులు అంటే ఏదో నిజంగా జీవులు కావు ప్రియులరా, ఇదంతా దేవదూతలు. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండేవి. అవి చుట్టూ రెక్కల లోపల కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు ప్రభు ఏమంటారంట? పరిశుద్ధుడు అన్నది పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రి పగలు చెప్పుచుండుదురు. ఎంతమంది దూతలు? కోట్ల కొలది. ఇంగ్లీష్ ఎంత ఉంది? 10,000 times 10,000 thousands and thousands. 10,000 into 10,000 equal to 1 crore అనుకుందాం. అలాంటి 1 crore గుంపులు thousands of thousands. దేవుడు తెలుగులో చాలా సింపుల్ గా కోట్ల కొలది ఇచ్చాడు. ఏం చేస్తున్నారంట? పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. ఎందుకు 3 సార్లు అంటారు? చాలాసార్లు తెలుసుకున్నాం. ఒకసారి తండ్రికి, ఇంకోసారి కుమారునికి, ఇంకోసారి పరిశుద్ధాత్మ దేవునికి. ఏమంటారంట? భూత భవిష్యత్ కాలం వర్త భవిష్యత్ కాలం యెహోవా దేవా నీకే యుగములు మహిమ కలుగును గాక. హోలీ హోలీ హోలీ. ఈ వినోద్ మనం పరలోకానికి వెళ్తే ఇంకా మనకు మరణం ఉండదంట అమ్మా. అక్కడ చావు ఉండదు, రోగం ఉండదు, వ్యాధి ఉండదు. నేనే యేసుక్రీస్తు అంటాడు ప్రియులా పునరుత్థానం. ఇంకొకటి చివరికి మనం చెప్పుకుని ముగించుకుందాం ప్రియులా. ఒకటి యేసుక్రీస్తు అంటాడు నేనే జీవ ఆహారమును. రెండవది నేనే వెలుగును.
మూడవది నేనే ద్వారమును, నాలుగవది నేనే గొర్రెల మంచి కాపరిని, ఐదవది నేనే పునరుద్ధానమును జీవమును, ఆరవది నేనే మార్గమును సత్యమును, మూడవది జీవమునై. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా యేసుక్రీస్తు అంటాడు ప్రియులారా, 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. అంటే మీరు వాళ్ళని ఒక లిస్ట్ చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి చదువుతాను. నేను నిజమైన ద్రాక్షావళి, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచిండుడి, మీ యందు నేనును నిలిచిందును. తీగ ద్రాక్షావళిలో నిలిచుంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచుంటేనే కానీ మీరు ఫలింపరు. తర్వాత అంటాడు, ద్రాక్షావళిని నేనే, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరెందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోను. మనుషులు అట్టు వాటిని పోగు చేసి ఏం చేస్తారు? అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. కదా నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేది కదా, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు కాదు. ఇది ప్రియులారా, నేను నిజమైన ద్రాక్షావళిని. యు నో వాట్ ఈస్ మై ద్రాక్షావళి? ద్రాక్ష వల్లి అంటే తీగ ప్రియులారా. ఎప్పుడన్నా మీరు ద్రాక్ష తోట చూశారు కదా, దానికి ద్రాక్ష ఉంటుంది. చెట్టు ఇస్ కాల్డ్ ద్రాక్ష. దానికి వచ్చే ఆ యొక్క ఫలాలు మన మంచి క్రియలు అంటారు. ప్రేమించుకున్న ద్రాక్ష మనం ఆయన నిలిచుంటే బహుగా ఫలిస్తాం. ఆయన అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయదు. నాలో ఉండి బహుగా ఫలిస్తే ఇంకా ఎక్కువ బహుగా ఫలించాలని దానిలోని కలుపు మొక్కలు అంటారు కదండి. ఒక చెట్టు వేస్తే దాని చుట్టూ కలుపు పిచ్చి పిచ్చి చెట్లు వస్తాయి. అప్పుడు ఆ చెట్టు పెరుగుతుందని చూసి దేవుడు ఆ కలుపు మొక్కలన్నీ పీకేసి దానికి ఇంకా బలం వచ్చేటట్టు ఆ ద్రాక్షను ఇంకా ఫలించుదామని నేను దాంట్లోనే కలుపు మొక్కలు తీసేస్తాను. లాస్ట్ సునీత గారు అంటాడు, మీరు బహుగా ఫలిస్తేనే నా తండ్రికి మహిమ, అప్పుడే మీరు నా నిజమైన శిష్యులు. సో ప్రియులారా, దయచేసి ఈ చివరి ఆదివారం మనం చెప్పబడ్డ యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఎంత గొప్పది కదా. ఆయన మనుష్య కుమారుడైన ఆయన దేవుడే. మీకు ఎంతమందికి తెలుసుకోలేదు ప్రియులారా, ఆది యందు వాక్యం ఉండేది, ఆ వాక్యము దేవుడి యొద్ద ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేను. ఇక్కడ వాక్యం అనుకోండి, ఆయన దేవుడి యొద్ద ఉండేను, ఆయనే దేవుడై ఉండేను. సో యేసుక్రీస్తు గారు దేవుడే. ఈ చివరి వారంలో ఈ 7 విషయాలు గుర్తుపెట్టుకుందాం ప్రియులారా. 1, యేసుక్రీస్తు ఎవరంట ప్రియులారా? నేనే జీవ ఆహారం. 2వది వెలుగును, నేనే వెలుగును. 3వది నేనే ద్వారము. 4వది నేను గొర్రెల మంచి కాపరి. 5వది నేనే పునరుత్థానం. ఆయన నమ్ముకుంటే చాలు మనం బ్రతుకుతాం. ఒకవేళ చనిపోయిన కానీ మనం చేస్తాం. 6వది ప్రియులారా, నేనే మార్గము సత్యము జీవము. లాస్ట్కి నేనే ద్రాక్ష, నిజమైన ద్రాక్ష. ఆమేన్. నేను మళ్ళీ ఈ మెసేజ్ మీకు పంపుతాను ప్రియులారా. జస్ట్ ఒకసారి మీకు చూడండి, go through it and may God bless us. Amen. ఒక 2 నిమిషాలు కళ్ళు చూసుకుని ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, ఇంతవరకు మీ వాక్యం ద్వారా, మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. యేసుక్రీస్తు ఎలాంటి వాడు ఈరోజు మాకు తెలిసింది. కుమారుడు లేకుండా మేము మీ దగ్గరకు రాలేదు తండ్రి. ఆయనే ద్వారం మీ దగ్గరకు రావాలి, ఆయనే మార్గం మీ దగ్గరకు రావాలి, ఆయనే జీవం మీలో రావాలంటే. థ్యాంక్ యూ సో మచ్. ఎంత చక్కగా ఈ వాక్యాన్ని మాకు నేర్పించారు. ఆయనే ఆహారం, అందుకే ప్రభురాత్రి వల్ల మేము తింటాం ప్రతి వారం. ఆయనే మా యొక్క జీవజలం.
థ్యాంక్ యూ ప్రభు. ఈ 7 విషయాలు మనం బ్రతికిన రోజులు మర్చిపోకుండా మా హృదయంలో దాన్ని పెట్టుకుని ముందుకెళ్ళే కృపను దయచుకుని యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుని ఇంకా నీవు ఎదిగే కృపను మా అందరికీ దయచుకుని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో ఈ చిన్న ప్రార్థన మీకు సమర్పిస్తాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు రాత్రి బలలో ప్రియుల మనం పాల్గొంటున్నాము. ఉన్న స్థలంలో నుంచి నిలిచినట్లయితే ఒక 2 నిమిషాలు మన కళ్ళు మనం చూసుకున్నట్లయితే ప్రభువా, ఈరోజు మరలా నీ సన్నిధికి మేము వచ్చి రొట్టెలోని ద్రాక్షరసంలో పాలు పొందుతుండగా మమ్మల్ని దీవించమని మనం అందరం కళ్ళు మూసుకుని మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రియుల తీసుకునే వారు కళ్ళు మూసుకున్నాం, అటు చూడకుండా ఒక 2 నిమిషాలు మనం పరీక్షిస్తున్నాం. ప్రభువా, నా దగ్గర తప్పులుంటే రియల్ సారీ. బైబిల్ రాయబడింది, మనల్ని మనం పరీక్షించుకొని దీంతో పాలు అయోగ్యంగా తీసుకోకూడదు. ఎవరికైనా గొడవ పడినట్టు సమాధాన పడాలి, నెమ్మది లేకపోతే వాళ్ళకి నెమ్మది పడాలా, అబద్ధాలు చెప్పుకున్నట్టే మానుకోవాలా, ఎవరైనా ద్వేషిస్తున్నట్టు మానుకోవాలా. తెలియదా మనం అది అన్ని పెట్టుకొని ప్రభురాత్రి వల్ల తిన్నామనుకోండి, బైబిల్లో రాయబడింది, అందుకే మీలో అనేకులు బలహీనులు, వ్యాధిగ్రస్తులు, అందుకే చాలా మంది నిద్రించుచున్నారు, చనిపోతారంట. మనం దేవుడి సన్నిధికి వచ్చి ఆయన వాక్యం విని మనం ఇంకా పాపం నుండి, ఇంకా కోపాలు, ద్వేషాలు, ఇంకా పగలు, ఇంకా ప్రియుల లేనిపోని పాపాలు చేసుకుని దాంట్లో పాలు పొందుకుంటే పౌలు అంటాడు, అనేకులు మీరు నిద్రిస్తున్నారు, వ్యాధిగ్రస్తులు, రోగస్తులు అవుతున్నారు. వద్దు ప్రియుల, మనం పరీక్షించుకుని చక్కబెట్టుకుందాం. మనకి పరిశుద్ధుడా, దయగల ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మీ వాక్యం ద్వారా మాకు మాట్లాడి ఇప్పుడు యేసు ప్రభు శరీరంలో ఆయన రక్తంలో మేము పాల్గొనగా మీ సన్నిధి, మీ కృప మాపై కుమరించి నాయన మేమందరం తిని పాల్పొంది మీలో బలపడటం మాకు సాయం చేయండి.